టీం దగ్గర నుంచి వర్క్ జరిగినప్పుడు మనకు డబ్బులు వస్తాయి. అదే నెట్వర్క్ బిజినెస్ యొక్క బ్యూటీ. ఇలాంటి బ్యూటీ ఎక్కడ లేదు. మనం వేరే బిజినెస్ చేస్తున్నాం, ఆ బిజినెస్ వల్ల మనం పొద్దున పోయి సెటర్ లేవంటేనే డబ్బులు, సెటర్ లేకపోతే డబ్బులు లేవు. ఎవరైనా కూడా ఏ బిజినెస్ చేస్తున్నా కూడా ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మీకు ఇటువంటి 50 మంది టీం తయారయ్యారు, ఇటో 50 మంది టీం తయారయ్యారు. ఈ 50 మంది టీం కలిపి రోజు ఒక 3 పేర్లు చేస్తారు. ఒక పేరు ఎంత వస్తుంది మీకు? ఒక పేరుకు 3000 రూపాయలు వస్తుంది. 3 పేర్లకు ఎంత వస్తుంది? 9000 రూపాయలు వస్తుంది. 9000 ఇంటూ 9000 ఎన్ని రోజులకు వచ్చింది మీకు? ఒక్క రోజు. రోజుకు 9000 ఇంటూ 30 రోజులు 2,70,000. ఏం చేసి వస్తుందండి? 2,70,000 రూపాయలు ఏం చేసి వస్తుంది? నెల మొత్తం కష్టపడ్డ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడ్డా కూడా 40,000-50,000 సంపాదించడం కష్టమవుతుంది. 15,000 రూపాయలతోటి అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని మళ్ళీ మీకు కావాల్సినప్పుడు బండి కొనుక్కుంటే 15,000 రూపాయలు మీ బండి కొనుక్కునే ఇన్వాయిస్గా తక్కువై రిమైనింగ్ అమౌంట్ రాకుంటాయి. సో ఇది ఏడిఎంఎస్ బిజినెస్ యొక్క పవర్. ఇప్పటి వరకు చాలా కంపెనీలలో వర్క్ చేసిన వాళ్ళు సో ఇక్కడ 6 నెలల 7 నెలల 8 నెలల సంవత్సరాల్లో కోటీశ్వర్లు ఈ బిజినెస్ లో చాలా మంది ఉన్నారు. ఎంత పెట్టుబడి? 15,000. మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది. సింపుల్. లాస్ట్ హైలైట్ ఏంటిది అంటే మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఒక్కటి డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే 5,000 రూపాయలు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వీళ్ళు టీములు ఎవరు చేసినా మీరు చేయాల్సింది మాత్రం 2, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ డైరెక్ట్ స్పాన్సర్ చేయాలి. తర్వాత టీం ఎవరు చేసినా ప్రతి 2 బుకింగ్ల మీద ప్రతి 2 పర్చేజ్ ఆర్డర్ల మీద మీకు 3,000 రూపాయలు వస్తుంది. ప్రతి 2 బుకింగ్ల మీద మీకు 3,000 రూపాయలు వస్తుంది. ఎంత చేస్తుంటే రోజు 3,000. సో ఇది అంటే మన బిజినెస్ ఆపర్చునిటీ. సో ఈ బిజినెస్లో మీరు సీరియస్గా తీసుకొని మీ డ్రీమ్స్ మీ గోల్స్ అని ఫుల్ఫిల్ చేసుకోవాలి. మీకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అని అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. నెట్వర్క్ ఇండస్ట్రీలో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంటే ఒకవేళ మీకు ఆ కంపెనీలో తగిన ఫ్రూట్స్ రాకపోతే సో మీ కంపెనీని డిస్టర్బ్ చేసుకోకండి. మీరు పార్ట్ టైంలో వచ్చి ఈ బిజినెస్ చేసుకోండి. మీరు వేరే ఏ కంపెనీలో పనిచేసినా కూడా మీరు బండి మీదనో కార్లో పోతారు. ఆ బండి మీద పోయినంత మాత్రం ఆ కంపెనీ మీరు నెట్వర్క్ చేసినట్టు కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మీరు బండి కొనుక్కోండి, మీరు చేసే కంపెనీ చేసుకోండి. ఏమైతుంది? 100 రూపాయలు 100 కిలోమీటర్లు తిరగడానికి అదే పెట్రోల్ బండి అయితే 200 రూపాయలు పెట్రోల్ పోయాలి. ఇదే 100 కిలోమీటర్లు ఈ బండి వేసుకుని 10 రూపాయలు చార్జ్ అయిపోతుంది. ఇక్కడ బిజినెస్ కూడా మీకు లేమని చెప్తలేదు. ఇది బిజినెస్ చేసుకునే వాళ్ళకు కోర్టు కుమ్మరిస్తుంది. లేదు మీరు వేరే కంపెనీలో చేసుకుంటారు, మీరు పనులలో చేసుకుంటారు అని అంటే మీరు ఈ బిజినెస్ కాదు, నెట్వర్క్ బిజినెస్ కాదు, మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా మీరు పెట్రోల్ డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ఈ వెహికల్ మీకు బాగా ఉపయోగపడదు. సో ఈ కంపెనీలో చాలా మంది సక్సెస్ అవుతారు, చాలా మంది డబ్బులు సంపాదించుకుంటారు. ఈ ఈవీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే లాంచింగ్లో ఉన్నది, ఇప్పుడిప్పుడే మార్కెట్లో స్ప్రెడ్ అవుతుంది. మొదలు పెడితే సీరియస్గా మొదలు పెట్టండి. 1 ఇయర్ లోపల 1 కోటి రూపాయలు ఈ బిజినెస్లో ఈజీగా వస్తుంది. సో దీనికి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మా నంబర్ ఇస్తున్నాం, మా నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.